ఓకే స్వామి. స్వామి మీ పేరు? రాము. రాము. ఇంటి పేరు స్వామి? చింత. చింత రాము గారు. ఈరోజు డేట్ ఎంత? 21/12/2024. ఏ మండలం మంది? తల్లాడ మండలం. ఇప్పుడు మీరు మొత్తం మిర్చి 4 రకాలు పెట్టారు. 4 రకాల్లో లెజెండ్ అనే రకం మీకు ఎలా అనిపిస్తుంది? పర్లే బాగానే అంటే ఎట్లా? అంటే కాయ క్వాలిటీలో కానీ, చెట్టు విషయంలో కానీ, పూత కాపు విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. వేరే రకాలతో పోల్చుకుంటే పర్లేదు. మరి దిగుబడి ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు మొత్తం ఎకరం మీద? ఎకరానికి 25 నుంచి 30 అని అనుకుంటున్నారు. కాయ క్వాలిటీ ఎలా ఉంది? బాగుంది. సన్నగాను కొంచెం మార్కెట్లో మంచిగా రేటు పలికేలా కనిపిస్తుంది. అంటే మైకో ఈక్వల్గా కనిపిస్తూ ఉంది. కొన్ని రకాలు ఏంటంటే పచ్చికాయ అట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి కొంచెం కాయ క్వాలిటీకి చాలా కనిపిస్తూ ఉంటుంది. విత్తనం అయితే చాలా బాగుందంటారా? మీ మాటలు చెప్పండి, ఎందుకంటే నేను అడగడం కాదు, మీ మాటకి చెప్పండి. రైతులు వేసుకోవచ్చు అంటారు ఈ రకాన్ని? అచ్చు మీద చాలా తక్కువ పెట్టారు, చాలా తక్కువ ఉంది అచ్చు మీద. ఇది 42 ఇంచులు అచ్చు పెట్టుకోవాలి. ఇది అచ్చు పెట్టుకుంటే చెట్టు చాలా ఇంకా వెడల్పు వస్తుంది, హైట్ కూడా వస్తుంది. మీకు ఇంత అచ్చు తక్కువ పెట్టుకోవడం లేదంటే చెట్టు కాసపోయి సరిగ్గా కాత కూడా రాదనమాట. డీసైజ్గా ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా పెద్ద అచ్చు పెట్టుకోండి, 42 10 అచ్చే పెట్టుకోండి. కంపల్సరీగా ఈ విత్తనాన్ని ప్రతి రైతు వేసుకోవచ్చు అంటారు. ఓకే సార్.